పార్సిల్ చేసి అందరికీ పంపిద్దాం మనం. అరే పాపం లాగేసుకున్నాడు అమ్మ చేతిలోంచి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా జాయిన్ అవ్వండి. సాయి జాయిన్ అవ్వు అక్కడే ముందుకి. ముందుగా మీడియా వాళ్ళందరికీ నమస్కారం. అండ్ ఈటీవీ వాళ్ళకి ఫస్ట్ నేను చాలా అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్లో మా వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం, ఇన్ని మిలియన్ వ్యూస్ రావడం, ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ. అండ్ దిస్ క్రెడిట్ ఆబ్వియస్లీ మా డైరెక్టర్ ఆదిత్య అన్నకి వెళ్తుంది. ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ యా, మా డిఓపి సార్ అజీమన్న అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు, రియలీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ప్రతి ఫ్రేమ్లో చాలా మంచిగా చూపించి ఆ మ్యూజిక్ యాడ్ ఆన్ ఇచ్చినందుకు. అండ్ మై కాస్ట్ శివన్న అండ్ వాసుకి గారు, ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ అంత సీనియర్ యాక్టర్స్తో. అండ్ మై కో యాక్టర్స్ మౌలి అండ్ రోహన్, చాలా చాలా ఫన్ ఉండే మాకు సెట్స్లో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెమరీస్. అండ్ యా, అండ్ ఎవ్రీబడి ప్రేక్షకులందరికీ అంటే లైక్ ముందు మూవీస్ కంటే దీనికి అంటే నాకు చాలా వచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. మా నాన్నమ్మ కూడా ఇక్కడ ఉంది, మా నాన్నమ్మ కూడా చెప్తుండే ఊర్లో అందరూ మీ మనవరాలే అంట కదా, చాలా బాగా వేసింది అని అంటుండే మా నాన్నమ్మ. వి వాజ్ వెరీ హ్యాపీ. దట్ మేడ్ మీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ADs. Uday Anna, thank you so much. And all the ADs and managers and my executive producers, thank you so much. Inta trust unde nalo na meeda, thank you so much. Yeah. And yeah, one more thing, ma chelli oka chinna surprise iddam anukunde to the cast. Yeah, కొంచెం సేపు హోల్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఓకే, నో ప్రాబ్లం. యా యా, ముక్తా రైట్? యా, ప్లీజ్ గో హెడ్. యా, విల్ డూ వన్ థింగ్ ముక్తా, స్పీచెస్ అన్నీ అయిపోయిన తర్వాత మనం చేద్దాం, అని వీళ్ళు చేద్దాం అది. కమ్. యా, థ్యాంక్ యూ వాసంతిక, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఇచ్చేద్దామా, వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనమాట. యా, దా నీ గురించి నీకంటే ఇంటెలిజెంట్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ చెప్పు. వాటర్ బాటిల్ తేవాలా ఇవాళ, అవసరం లేదా? అట్లాంటివి ఏం లేవు కదా? నాకు భయం వేసింది, నాకు అక్క మైక్ ఇస్తుందా లేదో ఏడ్చారు కదా అని. ఓకే, ఇప్పుడు ఇచ్చా, థ్యాంక్ యూ అక్క. ఇవ్వకపోతే నన్ను కొట్టేలా ఉన్నారు నీ ఫ్యాన్స్ అందరూ. ఓకే, ఇదే ఇప్పుడు వచ్చిన మీడియా అందరికీ మీ వల్లే #90s అనే సిరీస్ ప్రతి ఇంటికి చేరుకుంది. థ్యాంక్ యూ ప్రతి మీడియాకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మీడియాకి. ఇంకా లాస్ట్ టైం సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడతా. మొత్తం రూకి థ్యాంక్ యూ చెప్తా వినండి. ఓకే ఓకే, ఫస్ట్ మా అక్కతో స్టార్ట్ చేస్తా. ఓవర్ నైట్ స్టార్ వసంతిక మచ్చ ఇన్స్టాగ్రామ్లో వసంత 1,00,000 ఫాలోవర్స్ వచ్చాయంట. మరి అక్క ఏమన్నా చేసావా, సినిమాస్ అయినేమన్నా? ఏం చేయలేదంట, కానీ చేస్తుంది అక్క. నెక్స్ట్ సినిమాలో చూడండి, చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారు, ఎవరితో ఒకరితో అయితే ఉంటుంది వసంతిక మచ్చ. గుర్తుపెట్టుకోండి, ఫాలో కొట్టేయండి ఇప్పుడు వెళ్ళి. కానీ ఎనీవేస్ థ్యాంక్ యూ అక్క, నన్ను భరించినందుకు. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్య మౌలి అన్నయ్య ఏ ముహూర్తంలో అన్న ఈ స్క్రిప్ట్ ఉన్నాడేమో కానీ మౌలి అన్న తన భుజం మీద పెట్టుకొని మొత్తం #90s ప్రమోట్ చేశాడు అన్న. నాకు థ్యాంక్ యూ చెప్పాలని ఇబ్బందిగా ఉన్నా, చెప్తున్నా థ్యాంక్ యూ. ఇంకా నన్ను చాలా సపోర్ట్ చేసావు, చాలా మోటివేట్ చేసావు, చాలా కేరింగ్ అన్న నువ్వు. ఇప్పుడు మా మమ్మీ డాడీ శివాజీ గారు, వాసికి మ్యామ్, చెప్పాలంటే
శివాజీ గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరూ చాలా బిగ్ అసెట్ ఈ మొత్తం సిరీస్కి. వాళ్ళు ఇంత ఓన్ చేసుకొని చేశారు కాబట్టి #90s అని ఒక సిరీస్ ఇంత హిట్ అయింది. ప్లస్ ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ వినండి, వెరీ 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 ఇంపార్టెంట్ వినండి, చెప్తున్నా మర్చిపోయా. అది నువ్వు మర్చిపోయావు కదా, వాళ్ళు ఇంటనే ఉన్నారు, నీకు రావట్లేదు లోపల నుంచి. మా రాతలు మార్చేసిన కెప్టెన్ ఆఫ్ ది షిప్, జేమ్స్ కెమెరాన్ ఆఫ్ ది సిరీస్ ఆదిత్య హాసన్ అన్న. కాదు అన్న, జేమ్స్ కెమెరాన్ ఆఫ్ ది సిరీస్. కంటిన్యూ, రావట్లేదు కదా నెక్స్ట్. అన్న నేను ఒకటి అడగాలనుకున్నాను, నేను సీజన్ 2లో అయితే ఉంటా కదా? ఓకేనా, ఉంటా కదా? జోక్స్ అయిపోతా. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? యా, సాంప్రదాయిని సురేష్ బబ్లీ అన్న, ప్లీజ్ అన్న, నీకు దండం అన్న, ప్లీజ్ అన్న, నీ వల్ల నాకు చెప్తున్నా కదా, నాకు చాలా పేరు వచ్చింది అన్న బాబు. సురేష్ ఇప్పుడు సాంప్రదాయాన్ని సూపర్భర్తిని అన్నారు, ఇప్పుడు సాంప్రదాయాన్ని సూపర్భర్తి అని ప్లస్ ఆదిత్య అని పిలుస్తున్నారు. ఓకే, ఇప్పుడు సాంప్రదాయం సూపర్భర్తి అన్న రోహన్ కాదు, సురేష్ బబ్లీ అన్న, గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ అన్నకి థ్యాంక్ యూ, ప్లస్ ఉదయ్ అన్నకి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ ఆదిత్య. సీజన్ 2తో ఇంకా అలరిస్తానని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఏడవలే విన్ మౌలి అన్నకి కాలేజ్కి వెళ్ళిపోయిండు ఆయన ఇప్పుడు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ అయితే చెప్పాల్సింది ఆడియన్స్కి. అసలు నేను సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు జస్ట్ అసలు చిన్న పిల్లవాడి నుంచి ముసలోళ్ళ వరకు అందరూ 90s మీరే కదా, మీరే చేస్తున్నారు కదా, 90 రఘు వాళ్ళు గుర్తుపడ్డాను. నాకు చాలా 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 ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మేము అయితే నేను మాట్లాడుకున్నాం మొన్న, అసలు ఎంత రీచ్ అవుతుందని మనం అనుకున్నామా చేసేటప్పుడు అన్నట్టు. అది ఫస్ట్ డౌట్ ఉండే, ఈటీవీ విన్లో వస్తుంది కదా, ఎవరి దగ్గర ఉండేది కదా. అసలు ఫస్ట్ చాలా కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగులో ఎవరి దగ్గర లేదు. సో అసలు ఎంత రీచ్ అవుతుందా, మంచిగా ఉంటుందని మాకు ఫస్ట్ డే నుంచి తెలుసు, వీఆర్ మేకింగ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్ అని. కానీ ఇంత రీచ్ అవుతుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఈజ్ లైక్ బ్రదర్ ఫర్ మీ. అసలు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, ఎందుకంటే ఎక్కడో వనపర్తి నుంచి వచ్చి నన్ను పెట్టుకొని సిరీస్ చేసి ఇంత నేను అసలు మాటలు కూడా రావు. ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్. అసలు నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ నవీన్ మేడారం అండ్ బను రాజశేఖర్ మేడారం, వీళ్ళు అసలు చాలా సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్స్ అంతే, ఎంత మిగిలించుకుందాం, ఎంత తక్కువలో చేసి ప్రాజెక్ట్ అవగొడేద్దామని చూస్తారు. నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్లో ఇది బాగా గమనించాను. కానీ వీళ్ళు ఎంత ఖర్చు అయినా పర్లేదు, మంచి ప్రోడక్ట్ క్వాలిటీ కోసం ఎక్కడా తగ్గొద్దు అని ఒక మాట ఉంచుకొని బాగా చాలా సపోర్ట్ చేశారు. ఈ సిరీస్ ఇంత మంచిగా రావడం కారణం వాళ్ళిద్దరు. అండ్ నెక్స్ట్ అజీమ్ అయితే ప్రతి ఫ్రేమ్ అసలు షూటింగ్లోనే మాకు ఇంత బాగున్నామండి, మనం బాగానే ఉన్నాం అన్నట్టు చాలా హ్యాపీ అనిపించేది. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి మంచిగా పడుకున్నామంటే అది అజీమ్ వల్లే. అసలు టూ గుడ్, టూ టాలెంటెడ్. వెరీ థ్యాంక్ యూ నన్ను ఎంత మంచిగా చూపించినందుకు, ఈ సిరీస్కి వర్క్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ శివాజీ గారు అండ్ వాసుకి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అసలు నేను చిన్నప్పుడు వీళ్ళ సినిమాలో చూసి ఎప్పుడు అనుకోలేదు కూడా వీళ్ళతో కలిసి యాక్ట్ చేస్తా అని. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ ఓన్లీ. అండ్ రోహన్ మన షోకి హీరో. అసలు రోహన్ కిల్ చేశాడు ప్రతి సీన్. నాకు ఆదిత్య చెప్తున్నప్పుడు ఎంత హిలేరియస్గా అనిపించే సీన్స్ అలాగే పుల్ ఆఫ్ చేశాడు. హీఈస్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్ అండ్ హీఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. అండ్ వాసంతిక ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ యాక్టర్. షీఈ్ లైక్ మై సిస్టర్ ఓన్లీ. నాకు సిస్టర్స్ లేరు అసలు. మా ఫ్యామిలీలోనే చెల్లెలు తక్కువ, నాకు చెల్లి లాంటిది. అదే కజిన్స్ కూడా లేరు, తక్కువ. సొంత సిస్టర్ లేదు. షీఈ్ లైక్ మై ఓన్ సిస్టర్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ వాసంతిక. We 3 had lot of fun.
నేను పిల్లోడిని కాకపోయినా వాళ్ళతో కలిసిపోయి పిల్లోడిలాగా కొంచెం స్కూల్లో మళ్ళీ స్కూల్ లైఫ్ మొత్తం రిలీవ్ చేసినట్టు అంత హ్యాపీగా ఉంది సిరీస్ చేసి. అండ్ ఆల్సో నాకు యాక్టర్ సాయిరామ్ కార్తిక్, వీడు మాట్లాడినంత స్పష్టమైన తెలంగాణ ఈ సిరీస్లో ఎవరు మాట్లాడలేదు. వాడే కొంచెం నాకు చాలా హెల్ప్ చేశాడు. నాది చాలా న్యూట్రల్ తెలుగు వస్తుంది, తెలంగాణ రాదు. వీడు చాలా హెల్ప్ చేశాడు నాకు. ఈజ్ బ్రిలియంట్ యాక్టర్. అండ్ నెక్స్ట్ సందీప్ అన్న మ్యాథ్స్ టీచర్. నేను సందీప్ సాయిరామ్ని ఒకే రోజు ఆడిషన్ అప్పుడు కలిసి, అప్పుడే ఆదిత్య వాళ్ళ ఆడిషన్ వీడియో చూపించి పిచ్చి నవ్వుకున్నా నేను. అంతా అప్పుడే తెలుసు చాలా బ్యూటిఫుల్ యాక్టర్ సందీప్ అన్న అని. థ్యాంక్ యూ సందీప్ అన్న. అండ్ ఆల్సో ఈటీవీ నితిన్ అసలు వెరీ 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 సెన్సిబుల్గా, అసలు వెరీ టాలెంటెడ్. అసలు మంచి కరెక్ట్గా టాలెంట్ పిక్ చేసుకోవడం ఎంత టాలెంట్ ఉండాలో, నిజంగా మంచి టాలెంట్ పిక్ చేసుకోవడానికి చాలా టాలెంట్ ఉండాలి. అది నితిన్కి చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది అంత టాలెంట్ని ఒక దగ్గరికి చేర్చి ఒక సిరీస్కి ఇంత ఫండ్ చేసి మంచిగా అంతా చేసినందుకు థ్యాంక్ యూ నితిన్. అండ్ ఈటీవీ సాయి కృష్ణ గారు, తను కూడా మార్కెటింగ్ తీశారు. వాళ్ళ టీం అంతా వెరీ యంగ్ టీం. థ్యాంక్ యూ మా సిరీస్ని అందరికీ రీచ్ అయ్యేలా చేసినందుకు. నెక్స్ట్ వెళ్ళినా లేకపోతే నార్మల్గా కలవడానికి వెళ్ళినా కూడా ఆఫీస్లోనే కలరింగ్ చేస్తూ ఉన్నాడు పాపం. ఇన్ని రోజంతా పొద్దు నుంచి రాత్రి వరకు ఎట్లా కలర్ చేస్తున్నాడు, రోజంతా ఆ సిస్టమ్ ముందు కూర్చొని ఎంత పని ఎందుకు చేస్తున్నాడు అని నాకే బాధ అనిపించేది. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. అండ్ నెక్స్ట్ కాస్ట్యూమ్స్, థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ. నన్ను మంచి అదే కాస్ట్యూమ్, చాలా ఒకే కాస్ట్యూమ్ ఉంటుంది నాకు ఇంట్లో మొత్తం. అది శ్రీదేవి వల్లే చాలా బాగా అనిపించింది నాకు. చాలా వెరీ గుడ్ వర్క్. అండ్ సురేష్ బొబ్బిలి గారు అయితే ఈ సిరీస్ని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారు. అసలు ఆ చిరు సాంగ్ కానీ, డిప్పా సాంగ్ కానీ, ఈ సాంప్రదాయని సాంగ్ కానీ, అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 4 ఇట్లో ఒకటి సాంప్రదాయని అని పే అవుతూ వస్తుంది. సురేష్ బొబ్బిలి గారు, ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సురేష్ బొబ్బిలి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిప్పా సాంగ్ ఈజ్ మై ఫేవరెట్. అసలు చాలామంది అది అవైలబుల్ లేదనుకుంటా స్పాటిఫైలో, ఇంకా ఈరోజు స్పాటిఫైలో వస్తుందంట. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. అది ఒక వైబ్ సెట్ చేసింది సిరీస్ మొత్తానికి స్టార్టింగ్లో. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. మళ్ళీ ఎన్నిసార్లు వినా నాకే తెలియదు. మీరు కూడా వినండి, స్పాటిఫైలో ఈరోజు వస్తుందంట. అండ్ నెక్స్ట్ ఇంకెవరు మిస్ అయ్యా, యాంకర్ గారు చాలా ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా యాంకరింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా సిరీస్ని ఇంత మంచి హిట్ చేసినందుకు. అండ్ ఆల్సో ఇలాగే మంచి కాంటెంట్ పిక్ చేసుకొని ఐ విల్ ఆల్వేస్ కమ్ అప్ విత్ గుడ్ కాంటెంట్. ఏది పడితే అది చేయను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Molly. Thank you. And Hasan will speak now. ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరూ థ్యాంక్స్ అండి. ఆల్రెడీ కొందరు బోర్ కొడుతుంది, నాకు అర్థమైంది. సో ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైమ్. ఐ వాంటెడ్ టు థ్యాంక్ 3 groups అండి, కమ్యూనిటీస్. ఫస్ట్ ఈజ్ ఇన్స్టా పేజెస్ అండ్ మీమర్స్. అసలు నేను నితిన్ చాలాసార్లు మాట్లాడుకుంటే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ కంటెంట్. మన దగ్గర చాలా మంచి కంటెంట్ ఉంది. సో రీచ్ వస్తుందా రాదా అనే ఒక భయం అయితే ఉంది 100%. బీయింగ్ అ ఫ్రెష్ ఓటీటీ అండ్ ఫ్రెష్ డైరెక్టర్, కొత్త కంటెంట్ మరి వస్తుందా రాదా అని చాలా భయపడుతుండే. బట్ టూ మచ్ ఇన్స్టా పేజెస్ మీమర్స్ వల్ల ఇది వెళ్ళిపోయింది. అది అంటే ఎందుకు చేసిరో ఎట్లా చేసిరో అది తెలియదు. వాట్ ఎవర్ ద రీజన్ కుడ్ బి, ఇట్స్ అ గుడ్. నాకు మంచి జరిగింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అండ్ ద రీచ్ వాజ్ అమేజింగ్. అండ్ సెకండ్ ఈజ్ ఆల్ ద 90s కిడ్స్. 90s ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ అసలు ఎందుకు ఇంత ఓన్ చేసుకున్నారు నాకు అర్థం కాలేదు. పెద్ద మెసేజ్లు, ఫ్రెండా నేను ఏంది మీకు అసలు నాకు అర్థం కాదు. అంతంత పెద్ద మెసేజ్లు పెట్టి 600 కూడా లేకుండే నా ఫాలోవర్స్. నాకే 5,000 మంది దాకా ఫాలోవర్లు వచ్చారు. అంటే ఐ వాజ్ లైక్ ఓకే, డైరెక్టర్ కూడా వస్తారు అనిపించింది. నన్ను గుర్తుపట్టి ఫోటోలు కూడా దిగారు, జర ఆక్వర్డ్ ఉండే. అండ్ యా, చాలా పెద్ద మెసేజ్లు పెట్టిరండి. అసలు యు ఆర్ మై బ్రదర్ అంటాడు ఒకడు, ఓడి సడ్డ ఒకడు అంటాడు, ఓడు అల్లుడు అంటాడు. వాని ఇష్టం, ఎవరికి నచ్చింది ఆడు రాసుకుంటుండు. బట్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. మా అక్క వాళ్ళు కూడా చాలామంది నన్ను బాగా సపోర్ట్ చేశారు. లాస్ట్ టైం నేను మెన్షన్ చేయలేదు, మా అక్క చాలా పర్టికులర్ అయిపోయింది కాబట్టి మా అక్క వాళ్ళకి అందరికీ వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో అందరూ బాగా ప్రమోట్ చేశారు. వాళ్ళకందరికీ థ్యాంక్స్. అండ్
థర్డ్ ఈజ్ ఆబ్వియస్లీ మీడియా అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది యూట్యూబ్ వీడియోస్ పెట్టారు, పర్సనల్గా కాల్ చేశారు, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, వీళ్ళందరూ ఎంత ఓన్ చేసుకొని ప్రమోట్ చేశారంటే అంత బాగా ప్రమోట్ చేశారు. అంటే ఒక మంచి కంటెంట్, ఒక ప్రాపర్ కంటెంట్ వస్తే ఇంత సపోర్ట్ చేస్తాము అని తెలిసింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద మీడియా, ఇన్స్టా అండ్ ఆల్ ద 90s kids. And thank you very much for supporting. And I feel whatever, being a middle class guy, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి సడన్గా ఒక వనపర్తి లాంటి ఒక ఊరు నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చి డైరెక్టర్ అయిపోయి ఇంత ఫేమస్ అంటే యాంగ్జైటీ కూడా వస్తుంది నాకు. యాక్చువల్గా నాకు కొంచెం ఉంది ఆల్రెడీ ముందు నుంచే, ఇంత అటెన్షన్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ వాట్ ఎవర్, బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి అండి for doing this and all the casting crew. I thanked everybody last time and I always believe our work should speak more. So I think we have done it. So it's a fabulous job and thank you everybody. Shivanna and Vasuki garu especially, thank you so much. And I think I forgot somebody's name last time, IJ. What baaz ataistundo ma associate director marchipayana and sampi chesin nannu. IJ, you thank you for everything. And my ప్రొడక్షన్ టీమ్ నుంచి మేనేజర్స్ ఉండే జగదీష్ అండ్ రిషి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దెమ్. అండ్ ఐ యామ్ సో సారీ దట్ లాస్ట్ టైమ్ ఐ కుడెంట్ థ్యాంక్ మై లిరిసిస్ట్ లక్ష్మీ ప్రియాంక అండ్ తరుణ్, ఫెంటాస్టిక్ లిరిసిస్ట్ అండి. అండ్ దే బోత్ రియలీ సపోర్టెడ్ మీ సో మచ్. అండ్ ఈ మ్యూజిక్ ఇట్లా రావడానికి అదంతా వాళ్ళ వల్లే కారణం. అండ్ ఫైనల్గా ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్ బిఫోర్ ఐ ఎండ్ దిస్. సాంప్రదాయని అనే సాంగ్ చాలా బాగా ఫేమస్ అయింది. సో అది నాకు ఇంకొక 1 year టైం ఇచ్చినా కూడా నాకు ఐడియా రాదు. సో చాలామంది ఫోన్ చేసి భలే ఇన్పుట్ ఇచ్చినాం అంటున్నారు, బట్ దట్ వాస్ నాట్ అబ్సల్యూట్లీ మై ఐడియా. అది నాకు ఐడియా వచ్చేది కూడా కాదు అసలు. నేను అక్కడ పోయి 2nd episodeలో చూసినప్పటికే ఆయన కొట్టేసి ఆయన పాడి పెట్టేసిండు. ద హోల్ క్రెడిట్ గోస్ టు సురేష్ బబ్లీ అండి. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ అ సింగిల్ penny ఆఫ్ క్రెడిట్ మైన్. దిస్ ఈజ్ అబ్సల్యూట్ హీజ్ ఐడియా, his vision, and please don't give me credit for that. Give me credit for writing, I absolutely take it. And the final thing I want to tell about the production house, because MNOP is a vision for all the young directors. మీరు నిర్మమాటంగా మీ కథను ఎవరు గెలకకూడదు అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. మీ కథలో మీ కంటెంట్ ఉంది, నమ్మకం ఉంది అంటే there is only 1.1 window which is called MNOP. Please do support us and thank you very much. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. Hi, thank you so much for being here actually. So ఏం మాట్లాడాలి, వీళ్ళు అందరూ చెప్పేశారు మన వర్క్ షుడ్ స్పీక్, మనం మాట్లాడకూడదని. ఇంకా ఎక్కువ మాట్లాడితే వర్క్ లేనట్టు అయిపోతుందేమో. సో ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్ యాక్చువల్లీ. సో signing this web series is definitely my personal intuition, I would say, than a decision, because I knew this would actually connect. So నాకు కొంచెం కూడా డౌట్ లేదు ఇందులో. సో when Aditya explained the whole story with me, I said this is definitely going to connect. So వీళ్ళు క్యాల్కులేట్ చేసినంత నంబర్స్ అవన్నీ ఐఎమ్ వెరీ ఫార్ అవే. సో ఈ నంబర్స్ కానీ రేటింగ్ కానీ ఫాలోవర్స్ కానీ ఇవన్నీ నాకు తెలీదు. సో ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్. బట్ when it comes to a good script, I know I was able to at least gauge little bit that this will connect. And the way Aditya detailing, as I told earlier, is just incredible. So dan meeda nak chala namakam undedi. So that's one of the main reason, and I'm so glad today that my intuition worked, and it actually is definitely a very it's accepted by everyone anedi naku I feel extremely happy. And this is one of the most, I've not worked with many production houses anta, but నేను వర్క్ చేసే దాంట్లో దిస్ ఇస్ one of the most best production house and down to earth crew. The crew వీళ్ళకి టెన్షనే ఉండదు, వీళ్ళు కామ్గా ఉంటారు, అలా పని జరుగుతూనే ఉంటుంది. మిగతా సెట్స్లో కొన్ని సెట్స్లో నేను చూస్తాను అక్కడ అరవడం కానీ, ఇక్కడ పెద్ద ఇది రావడం, ఈయన లేట్ వస్తారు, ఆయన ఇది ఈ ప్రాబ్లం, కాస్ట్యూమ్, మేకప్. ఇక్కడ దేనికి ఎవ్వరు టెన్షన్ పడరు. వాళ్ళు మామూలుగా ఫ్రీగా స్క్రిప్ట్ లాగే అలా పోతూ ఉంటుంది. అది ఇట్స్ లైక్ ఇట్స్ సో గుడ్ టు బీ ఇన్ అ సెట్ లైక్ దాట్, బికాస్
ఎంత మనం వీఆర్ మెచ్యూర్డ్, వీఆర్ గ్రోన్ అప్, వీ నో ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి వీ కెన్ యాక్ట్ అవన్నీ ఉంటే కూడా ఆ సెట్ ఎంత కామ్గా, ఎంత కండ్యూసివ్గా ఉందో అంత బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో ద క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ క్రూ. So in that case, this crew is the best, I would say, and I would love to be associated with this kind of a crew because they're just amazing souls. The producer, Gani, Azim, Aditya, Vinod, I've interacted with very few people. So andaru nak telidu, but when I met everyone, they're all wonderful people. So I'm so happy for them. This team definitely deserves this success. Thank you. Thank you so much for making me a part of this. Thanks a lot. థ్యాంక్ యూ వాసుకి గారు, థ్యాంక్ యూ. చాలాసేపు మాట్లాడతాను, వినండి. ఈ సక్సెస్లో మొదటి కారణం ప్రజల దగ్గరికి సిరీస్ని తీసుకెళ్ళటానికి వారధిగా నిలబడిన వంశీశేఖర్కి థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ సోదరులకు అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. #90s కథ వినగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారని చెప్పారు. కథ విన్నప్పుడు సింగిల్ సిట్టింగ్లో కాదు, ఒక ఎపిసోడ్ విన్నా కానీ చచ్చినట్టు ఓకే చేస్తారనిపించినటువంటి స్క్రిప్ట్ ఇది. అంత బాగుంది స్క్రిప్ట్. నేను మిస్సమ్మ సినిమా చేసినప్పుడు ఆ సంవత్సరం కాదు, అప్పటికి ఇండియన్ టాప్ 50 ఫిలిమ్స్లో మిస్సమ్మ కూడా ఒక సినిమా. నీలకంఠ గారు చేశారు అది. ఇవాళ ఇండియన్ వెబ్ సిరీస్లో సౌత్లో కానివ్వండి, ఓవరాల్గా ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో టాప్ 5లో ఉండాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్న వెబ్ సిరీస్ #90s. ఒక ఓటీటీకి అసలు సబ్స్ వస్తాయా రావా అని అనుకుని నేనైతే అనుకోలేదు. గ్యారంటీగా ఈటీవీ అనేది ఒక బ్రాండ్, డెఫినెట్గా వస్తుంది. అది కరెక్ట్గా జనంలోకి తీసుకెళ్ళేటటువంటి టీం కావాలి. ఆ టీం బాపినీడి గారి ఆధ్వర్యంలో నితిన్ గారు, అలాగే సోదరుడు సాయి గారు, వీళ్ళ టీం, మొత్తం టీం అందరూ కూడా మంచి యంగ్ బ్యాచ్ అనమాట. డెఫినెట్గా వీళ్ళ వల్ల వాళ్ళు 24 hours ఎప్పుడు చేసినా సరే, ఇప్పుడు మనకు నిద్ర పట్టబోయి ఎప్పుడైనా ఒక చిన్న టెక్స్ట్ చేయండి, ఇది ఇక్కడ పలానా చోట మనం ఇది పోస్ట్ చేయాలని అంటే ఆ మహా అనే అమ్మాయి వెంటనే తగులుకుంటుంది, మొత్తం అన్ని పేజీలని రెడీ చేస్తుంది. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వెబ్ సిరీస్కి అంత బ్రహ్మాండంగా పనిచేశారు. అది బేసిక్గా ఈటీవీ నుంచి ఉన్నటువంటి విషయం. ఈటీవీ విన్ అనేది ఒక సిరీస్తో 5 లక్షల సబ్స్ అసలు నిజంగా సాధ్యమేనా చెప్పండి మీరు? ఎంత పెద్ద పెద్ద స్టార్స్ చేసిన దానికి కూడా 70-80 వేలు రాలేదు అంటే, అలాగని ఇందులో పనిచేసిన స్టార్స్ ఎవరు కూడా స్టార్స్ కాదు. మెయిన్ రీజను ఆదిత్య రైటింగ్స్. ఆ రైటింగ్ లేకపోతే మేమెవరో ఏం చేసినా కూడా, చాలా సినిమాలు చేస్తాం, కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతాయి, కొన్ని ఇదవుతాయి. దానికి ముఖ్యమైన కారణం ఆదిత్య. అంత అద్భుతంగా తన జీవితాన్ని స్క్రీన్ మీద చూసుకున్నాడు, మాలో చూపించాడు. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక నా కెరియర్లో ఒక మెమరబుల్ ఫిలిం ఇది. అన్నట్టు మీకు ఈ ఫిలిము తొందరలోనే ఫిలింగా కూడా వచ్చి తీరుతుంది. ఎందుకంటే దేది కూడా మనం అనుకుంటే అవ్వదు. జనానికి స్క్రిప్ట్ నచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకే ఒక ఆలోచన వస్తుందని తెలుసు నాకు. వాళ్ళు రిలీజ్ చేస్తారని కూడా నాకు తెలుసు వచ్చే నెలలో రిలీజ్ చేయొచ్చేమో నా అభిప్రాయం ఇది. ఖచ్చితంగా ఇది సినిమాలాగా కూడా మీకు రిలీజ్ చేస్తారని నాకు అనిపిస్తూ ఉంది. 6th సెన్స్ ఖచ్చితంగా అయి తీరుతుంది. అలాగే ఆర్పి పట్నాయక్ గారు బాగున్న దాన్ని అప్రిషియేట్ చేయటం అనేది ఒక మంచి క్వాలిటీ. ఎందుకంటే మనం ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నాం కాబట్టి బాగున్న ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకోవాలా. ఫస్ట్ టైం డైరెక్టర్ మారుతి ఒక సినిమా చేశారు. సినిమా పేరేంటి గుర్తులేదు. ఈ రోజుల్లో చిన్న సినిమా, చాలా చిన్న సినిమా. నేను పేపర్ యాడ్ ఇచ్చా. ఎందుకంటే నేను అలాగే నాకు తెలిసినంత వరకు ఏదైనా సరే సినిమా బాగుంది అంటే నేను ఎక్కడో చోట పోస్ట్ చేస్తా. ఎందుకంటే మనం ఇక్కడ బతుకుతున్నాం. సినిమా ఇండస్ట్రీలో అన్నీ బాగుండి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఆర్పి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్, అజింబాయ్ వండర్ఫుల్ కెమెరామెన్. ఆయన ఆల్రెడీ
ప్రూవ్డ్ కెమెరామెన్, కానీ దీనికి పనిచేయటం అనేది డెఫినెట్గా డైరెక్టర్కి ఒక ఎసెట్. అలాగే సురేష్ బొబ్బిలి గారు ఇంకా సాంప్రదాయం అనేది అతనికి ఒక జీవితాన్ని ఇచ్చేసింది. ఖచ్చితంగా ఇంతకన్నా పెద్ద ట్యూన్ ఎక్కడా కూడా చూడలేదు నేను గడిచిన కొన్ని సంవత్సరాల్లో. ఇంతకన్నా పెద్ద కాలర్ ట్యూన్ అనేది రాదు అని నేను అనుకుంటున్నాను. అలాగే సోషల్ మీడియాలో ఇలా మారుమోగిపోతూ ఉంది. థ్యాంక్ యూ సురేష్ గారు. బ్రహ్మాండంగా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అలాగే లిరిక్ రైటర్స్ కానివ్వండి, బ్రహ్మాండంగా పనిచేస్తారు ఈ సినిమాకి. అలాగే ఎడిటరు ఏం నూలి అండి, నూలి కదా, శ్రీధర్ గారు, అలాగే ప్రొడక్షన్ టీం, లోపల దాక్కుంటాడు అతను, ఎప్పుడు బయటికి రాడు, వినోద్ గారు, అలాగే మిత్రుడు షర్విన్, ఇంకా మనోడు, అందరూ కూడా బ్రహ్మాండంగా. ఇక్కడ లేదు, టెన్షన్ లేదండి, ఏ రోజు కూడా టెన్షన్ లేదు. నేను ఎట్లుంటా అనేది ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి టెన్షన్ ఉండేదంట. చాలామంది చెప్పారు, వీడు వస్తాడు, వీడు ఏం చేస్తాడు, వీడు ఎవరు నరుస్తాడు. నాకు అది సంబంధమే లేదండి, లేనిపోయింది నా మీద ఏదేదో ఎవడో ఒకడు ఊహించేసి, అంటే అదే కర్మ. అది మనకు సంబంధం లేకుండా మన గురించి మంచి చెడు రెండు బయటికి వెళ్తాయి. అదేంటంటే అది మన కర్మ. సో వెళ్ళాము, ఎప్పుడు చేసామో ఎప్పుడు అయిపోయిందో తెలీదు. అక్కడి నుంచి అయిపోయి పెట్టి సర్దుకొని బిగ్ బాస్ హౌస్ సుబ్బయ్య. అంత సింపుల్గా అయిపోయింది, అంత బాగా జరిగింది, ఇది అంత అద్భుతంగా జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే ప్రొడక్షన్ బన్ను కానివ్వండి, బన్ను అంటే రాజశేఖర్ మన నవీన్ గారి తమ్ముడు. నవీన్ గారు ఎంత ప్యాషనెట్ అంటే ఆయన ఒక్కొక్క నెక్స్ట్ ఫిలింకి ఆయన తయారు చేసినటువంటి విఎఫ్ఎక్స్ కానివ్వండి, అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే కిక్ వస్తుందండి. అట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది నాకు ఆయన ఒక కొన్ని విజువల్స్ చూపించారు, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే. అలా చూస్తూ 2 hours 3 hours అలాంటి విజువలైజేషన్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు అసలు ఆ విజువల్స్ అన్నీ కూడా. సచ్ ఎ వండర్ఫుల్ డైరెక్టరు. అంత విజన్ ఉంది కాబట్టే ఈ స్క్రిప్ట్ వినగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. అలాగే ఇక ఆర్టిస్టుల గురించి చెప్పాలి. ఇది ఏదైనా సరే, ఏ ఆర్టిస్టులైనా దీనికి కుదిరింది అని అంటే అది తను రాయటం వల్లనే. ప్రతి ఒక్క క్యారెక్టరు, ఆ అబ్బాయి చెప్తాడు సాయిరామ్, ఓడి అసలు ఆ డైలాగ్ ఫస్ట్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు అన్నట్టు విన్నా. అంత ఫాస్ట్గా చెప్పేయటం, అది కూడా ఎంతో ఫన్గా ఉంది. ఫాస్ట్ చెప్పినా కూడా తరువాత కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు, అది రివైండ్ చేసి మరీ చూస్తారు. అంటే ఎక్కడో తను స్ట్రైకింగ్గా అనిపించింది తను డైలాగ్ చెప్పే విధానం కానివ్వండి. అలాగే సందీప్ మాస్టరు, ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ కూడా బయటికి వచ్చి ఎలివేట్ అయిందంటే దానికి రీజను స్క్రిప్ట్లో ఉన్న దమ్ము. స్క్రిప్ట్ బాగుంటే, ఆర్టిస్టులు కరెక్ట్గా సెట్ అయితే ఇదిగో ఇలాంటి రికార్డ్సే వస్తాయి బయటికి. దానికి బెస్ట్ రీజను ఆదిత్య. ఎక్కడ పోయినా సరే ఆదిత్య, ప్రతి ఒక్కదానికి ఆదిత్యనే కారణం అండి, అంతే, వేరే ఏం లేదు. ఒక సినిమాకి దాసనారాయణరావు గారు పెట్టిన పేరు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది అద్భుతం, అంతే. దానికి డైరెక్టరు, ఆ రైటరు, ఆ రెండు తనే కావటంతో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. అలాగే మౌళి సోషల్ మీడియాలో మంచి పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్, తను బ్రహ్మాండంగా చాలా బాగా చేశాడు. ఏజ్డ్ అయినా కానీ మనిషి చిన్నోళ్ళకి కనపడ్డాడు. మంచి ఏజ్డ్ అంటే పాపం మరీ ఏజ్డ్ ఏం కాదు, ఓ 28 29 ఉంటాయి అంతేనా మౌళి? లేదా ఎంత కరెక్ట్ ఫిగర్ ఎంత? ఆధార్ కార్డ్ మీద ఓకే, ఆధార్ కార్డ్ మీద 22 అంటే 24 వేసుకోవచ్చు కన్ఫామ్గా. ఎందుకంటే ఇండియన్ సైకాలజీ, ఎందుకంటే ఉన్నదానికంటే 2-3 తక్కువ చెప్పాలి, లేకపోతే బాగోదు. నాకు 47 అని చెప్తా ఎవరిని అడిగితే. ఆధార్ కార్డు చూస్తే మారిద్ది మళ్ళీ, అది వేరే విషయం చెప్పుకోవడానికి. కానీ కనపడటానికి 25 లానే ఉన్నా కదా, యాక్సెప్టెడ్. ఓకే థ్యాంక్ యూ. ఎందుకంటే లేకపోతే మళ్ళీ అన్ని నాన్న క్యారెక్టర్లు, తాత క్యారెక్టర్లు పెడతారు, అదో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు 3 పిల్లలు ఎద్దులాలు ఉన్నారు, ఆ ఎద్దుకి నేను ఒక ఎద్దులాగా కనపడతా దాంట్లో. సో అంటే మేమిద్దరం మా డైరెక్ట్ వెళ్ళిపోయాడు, ఇతను మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాడు. అతని సక్సెస్కి పడిపోతున్నాయి, అర్థం కావట్లేదు ఏం చేయాలో దాని తర్వాత. సో మేమిద్దరం అనుకోని కదలే, తను కొంచెం లావుగా ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యాడు. అతని ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థమయ్యి నేను కూడా గట్టిగానే ప్యారడైజు, మెహఫిల్లు, అలాగే మన జొమాటో, స్విగ్గీలు అన్నీ బాగా వర్కౌట్ చేసి మీకు కనపడటానికి ముందు వెనక అద్భుతంగా పెంచేసి క్యారెక్టర్ కావాల్సిందని చెప్పి. ఎందుకంటున్నానంటే నేను క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు చేయగలము, తెలుగు ఆర్టిస్టులు కూడా చేయగలరు. దయచేసి ఆర్టిస్ట్ అనేవాడు చెయ్యగలడు అని అనటానికి చాలా 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 క్యారెక్టరైజేషన్లు మీకు కనిపిస్తూ ఉంటాయి. సో కొన్ని పాత్రలు అలా వచ్చినప్పుడు వాటిని వాడుకున్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి
బాగుంది అనే అప్రిషియేషన్ వస్తుంది. సో ఇక నా పర్సనల్ ప్రమోషన్ కోసం అయితే మంచి క్యారెక్టర్లు చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. మంచి మంచి క్యారెక్టర్లు అయితేనే చేస్తాను. ఎందుకంటే 10 ఏళ్ళు సినిమా చేయనప్పుడు సర్వైవ్ అయిన నేను ఏదో ఒక సక్సెస్ వచ్చిందని చెప్పి ఏది పడితే అది కూడా చేయాలని నాకు లేదు. నాకంటూ నాకు చిన్న బిజినెస్ ఉంది. అదే భూమిని నమ్ముకున్నాను. ఆ భూమి తల్లి నన్ను కాపాడుతూ వచ్చింది. సో ఆ భయం లేదు. మంచి పాత్ర అయితే మళ్ళీ 2-3 రోజులు క్యారెక్టర్లు కూడా దయచేసి చేయను. ఎందుకంటే ఆ 2-3 రోజులు మనం వ్యాపారంలో పెట్టామంటే బ్రహ్మాండంగా ఒకటి ఏదన్నా మంచి డీల్ తగిలిందంటే మంచి డబ్బులు వస్తాయి, అది కూడా ఉంది. సో కాబట్టి మంచి పాత్రలు చేయాలనే ఉద్దేశమే. అలాగే వాసుకి గారి గురించి చెప్పాలంటే తను బాలచంద్ర గారి శిష్యురాలు, బ్రహ్మాండమైన ఆర్టిస్టు. ఏమాత్రం ఎమ్మరపాటుగా ఉన్నామో తొక్కేస్తారు. అంటే ఫిజికల్గా కాదు, యాక్టర్గా అద్భుతం. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా సీన్లు ఉంటే బాగుండే మా ఇద్దరి మధ్యలో అని అనుకునేవాడిని. ప్రామిస్గా చెప్తున్నా, అది నిజంగా మా ఇద్దరి మధ్యలో ఇంకా కొన్ని సీన్స్ ఉంటే ఫన్ బాగా వర్కౌట్ అయ్యేదేమనిపించింది. అక్కడికే వాళ్ళు వీడెప్పుడు తొందరగా అయిపోద్దని అనిపించిందేమో, తొందరగా కంప్లీట్ చేసి పంపించారు. కాబట్టి మేడం థ్యాంక్ యూ. దాని తర్వాత ఇక మా వాడు ఉన్నాడు, వాడు చిన్నోడు దారా, ఈయన హీరో అని చెప్పి నేను చెప్తే వాడు టోటల్గా వాడే తీసుకుంటున్నాడు. మాకు ఎవరు గీట్ల క్రెడిట్ లేదు అనే అనాలని ఉంది, కానీ అలా ఏం అనరా. నేను నిజంగా నేను ఈ సిరీస్కి నువ్వు ఒక ఆంజనేయ స్వామి లాంటి వాడివి, లేపేశావు అంత బ్రహ్మాండంగా. సో ఏంటి వెంకటేష్ బాబులా చేస్తున్నావు అటు ఇటు. నిజంగా చాలా బాగా చేశాడు, బాగా ఆర్టిస్ట్ వీడు. చదువు వదిలేసైనా యాక్టింగ్ చేయడానికి రెడీ అయ్యాడని అంటే వాళ్ళమ్మ మొన్న కొట్టింది. సో కాబట్టి అదేం లేదుగా, చదువు చంపేస్తా, లేకపోతే సెట్టుకొచ్చి కొడతా. సో మంచి ఆర్టిస్టు అందరూ, ప్రతి ఒక్కళ్ళండి, ప్రతి ఒక్క పాత్ర అద్భుతంగా చేశారు. ఎవ్వరు కూడా ఇది ఈ సినిమాలో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఏమీ లేదు. ప్రతి పాత్ర అద్భుతం. ఏ పాత్ర కేబుల్ మా డైరెక్టర్లు 2 చేశారు దీంట్లో. ఒక అతను కేబుల్ ఒకతను ఇంకొక అతను కరాటే మాస్టరు, 3 ఆయన ఎవరు అమ్మో మర్చిపోయా, మా డిఈఓ గారు వేణు ఉడుగుల. ఆయన ప్రతి ఒక్క క్యారెక్టరు. అలాగే ఆ బాక్సులు తీసుకొస్తాడు, మా ప్రొడక్షన్ ఆయన చేశాడు కదా, బాక్సులు తీసుకొచ్చి ఆయన ప్రతి క్యారెక్టర్కి ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే థ్యాంక్ యూ ఆదిత్య. ఇది నీ వల్లే సాధ్యమైంది, నీ రైటింగ్ వల్లే సాధ్యమైంది. ఎందుకంటే మేమందరం కలిసి నీకు పెద్ద సక్సెస్ ఇచ్చి నేను ఎత్తిన పెద్ద బండరాయి పెట్టాము, దాన్ని మొయ్యలేక సావాలి నువ్వు ఇప్పటికి ఇక్కడి నుంచి. ఖచ్చితంగా తను ఆ కెపాసిటీ తన దగ్గర ఉంది, ఆంజనేయ స్వామిలాగా లేపేస్తాడని తెలుసు. థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మిస్ అయినా అదిగో మావాడు ఇట్రా, ఈ మీరు ఆర్టిస్ట్గా చూడకండి, వీడు పెద్ద డైరెక్టర్ అవుతాడు, రాసుకోండి ఈ మాట నేను చెప్తున్నా. ఈరోజు ఖచ్చితంగా మంచి డైరెక్టర్ అవుతాడు ఈ అబ్బాయి. బాగా టాలెంట్ ఉంది కుర్రోడి దగ్గర, బాగా చేసావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంకెవరు దాక్కుంటున్నారు ఇక్కడ, ఆయన గురించి నా కలరిస్ట్ అంటే నాకేం తెలుసు అండి, నేనేం చెప్తాను. మా కెమెరామెన్ ద క్రెడిట్ అంతా ఆయన. అలాగే మా డేవిడ్ పాల్ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పాత్ర ఇందులో మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందరూ అద్భుతంగా చేశారు. సక్సెస్ రావటం అనేది చాలా కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో ఈటీవీ విన్ యాప్ అనేది ప్రపంచం అంతా ఈరోజు తెలిసేలాగా ఒక రైటప్. థ్యాంక్ యూ ఆదిత్య. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా నీకు చాలా తక్కువే అందరం. సో ఆ క్రెడిట్ గోస్ టు ఈ సక్సెస్కి కారణమైనటువంటి డైరెక్టర్. జై ఆదిత్య, జై బాలయ్య.